ఇప్పటివరకు భారతదేశము నిర్మించినటువంటి అత్యధిక బరువు గల ఉపగ్రహము ఏంటి అంటే జీసాట్ 11 బరువు 5854 కానీ దీన్ని మనం ప్రయోగించలేదు, మన లాంచ్ వెహికల్ ద్వారా చేయలేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏరియన్ 5 రాకెట్ ద్వారా మనం దీన్ని ఆర్బిట్లోకి పెట్టాం. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఓకే, జీసాట్ 19. మరి దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇండియా తయారు చేసి సింగిల్ శాటిలైట్ అండి, ఇండియా తయారు చేసి ఇండియన్ లాంచ్ వెహికల్తోని కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఆర్బిట్లో పెట్టినటువంటి శాటిలైట్ ఏది జీసాట్ 9. ఎంత? 3136. ఇండియన్ వెహికల్, సింగిల్ ఇండియన్ శాటిలైట్. క్వశ్చన్ ఇట్లా రావచ్చు, ఈ క్రింది వాటిలో ఏ శాటిలైట్ అత్యధిక బరువు ఉన్న ఏ శాటిలైటు భారతదేశం యొక్క వాహక నౌక ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు అన్నారు అనుకోండి. సో ఇది జీసాట్ 19. సో ఇండియన్ శాటిలైటే, ఇండియన్ లాంచ్ వెహికలే, ఇది గమనించండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, GSLV MK3 M3 ఆర్ LVM3 M3. దీని ద్వారా 36 శాటిలైట్లని 5805 ఇంత బరువు గల ఇవన్నీ 36 అండి. ఇక్కడ సింగిలే, ఇది ఒక సింగిల్ శాటిలైట్, ఇది ఒక సింగిల్ శాటిలైట్. కానీ ఇక్కడ GSLV MK3 M3 ద్వారా 36 శాటిలైట్లు, టోటల్ బరువు వచ్చేసి 5805 kgలని లియోలోకి ప్రవేశపెట్టారు. కన్ఫ్యూజ్ కావద్దు. ఇండియన్ వెహికల్ ద్వారా అత్యధికంగా ఎంత బరువుని తీసుకెళ్లారు అన్నాడు అనుకోండి, 5805. ఇవి 36 శాటిలైట్స్ అన్నీ కలిపితే 5805. ఇది ఇండియన్ వెహికల్ ద్వారా అత్యధిక బరువు తీసుకెళ్ళినటువంటిది. సింగిల్ శాటిలైట్ ఇండియన్ వెహికల్ అన్నాడు అనుకోండి, ఇది GSLV MK3 D1 GSAT 19. ఈ మూడు వేరండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఇండియా తయారు చేసినటువంటి హైయెస్ట్ బరువు కలిగినటువంటి ఉపగ్రహం, మనం ప్రవేశపెట్టలేదు. ఇండియా తయారు చేసినటువంటి అత్యధిక బరువు గల ఉపగ్రహం ఇండియన్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రవేశపెట్టబడింది, ఇది GSAT 19. హైయెస్ట్ ఇండియన్ వెహికల్ ఎంత బరువును ఇప్పటి వరకు క్యారీ చేసింది అంటే 5805 ఏంటి? GSLV MK3 M3. ఇది